Hello everyone, this is Mohan Bhaya. So, Indian history. So, Indian historyలో మనకి యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఉంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెయిన్గా ఎన్సీఆర్టీ బుక్స్ చదవమని రెఫర్ చేస్తారు. సో టాపర్స్ అంతా కూడా. సో దాంట్లో భాగంగా మనము క్లాస్ 6th, 7th, 8th, 11th అనేది చదవాలి యాన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీకి. సో దీని నుంచి మనము నోట్స్ తయారు చేసుకోవాలి. నోట్స్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చాలా చోట్ల ఎన్సీఆర్టీ గిస్ అని, ఎన్సీఆర్టీ నోట్స్ అని దొరుకుతుంది, అవైలబుల్గా ఈజీగా దొరుకుతుంది. సో ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అసలు ఏ బేసిక్స్ అనేవి లేదో, సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతున్నారో, నా సజెషన్ ఏంటంటే అసలు ఆ బుక్స్ అనే జోలికి వెళ్ళకూడదు ఫస్ట్. సో మీరు ఎన్సీఆర్టీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్స్ కానీ, లేదంటే ఈ పీడిఎఫ్స్, నేను ఈ వీడియో చేసే పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను, అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఆ పీడిఎఫ్స్ చదవాలి. ఆ పీడిఎఫ్స్ చదివిన తర్వాతనే మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా ఆ పీడిఎఫ్సే చదవాలి మీరు. అప్పుడే మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ ఎన్సీఆర్టీస్ అనేది సో క్లాస్ 6th వాళ్ళకి బేసిక్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి చాలా సింప్లిఫైడ్గా, స్టోరీ బేస్డ్గా నరేట్ చేసి ఉంటుంది కాబట్టి సో ఈజీగా గ్రాప్ చేసుకోగలరు కంటెంట్ అనేది. సో ఎవరైతే కానీ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, స్టేట్ పిఎస్సీ గ్రూప్స్ సంబంధించి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫస్ట్ బిగినర్స్ అయితే, ఇంకా ఎన్సీఆర్టీ చదవని వాళ్ళు అయితే సో ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ డైరెక్ట్గానే చదవాలి. సో ఈ వీడియోలో చాప్టర్ 1 గురించి స్టార్ట్ క్లాస్ 6th యాన్షియంట్ హిస్టరీకి సంబంధించి హిస్టరీ అవర్ పాస్ట్ బుక్ 1 గురించి వాట్, వేర్ అండ్ హౌ అండ్ వెన్ అనే చాప్టర్ గురించి చూడబోతున్నాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనము అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం నిన్న న్యూస్ పేపర్ చదువుతాము, టీవీ చూస్తాము, లేదంటే రేడియో వినడం ద్వారా నిన్న ఏం జరిగిందని న్యూస్ మనకి అర్థమవుతుంది. అది లాస్ట్ ఇయర్, అలాగే కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే మనకి చాలామందికి ఎక్స్పీరియన్స్ చేసింది కరోనా పీరియడ్లో. ఆ పీరియడ్ ఎలా ఉన్నింది అక్కడ, అప్పుడు ఏం జరిగింది అని అవన్నీ తెలుసుకోవడానికి ఆ టైంలో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అదే ఒక 100 years బ్యాక్, ఒక 100 years బ్యాక్, లాంగ్ 100 years బ్యాక్ తర్వాత, ఒక 200 years బ్యాక్ తర్వాత ఏం జరిగింది, అలా బ్రిటిష్ కలోనియల్ పీరియడ్ అప్పుడు అలా ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనకి చాలా డిఫికల్ట్ అనమాట. సో అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు బతికుంటారు కాబట్టి సో హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు వాట్ వీ నో అబౌట్ ద పాస్ట్. సో మన పాస్ట్ గురించి మనకి ఏం తెలుసు అంటే, సో వాట్ పీపుల్ ఎట్, వాట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ దే వోర్, ద హౌసెస్ ఇన్ విచ్ దే లివ్డ్. సో అప్పుడు అప్పుడున్న పీపుల్ ఏం తిన్నారు, అలాగే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించేవాళ్ళు, అలాగే ఎలాంటి ఇళ్లలో నివసించేవాళ్ళని తెలుసు. అలాగే హంటర్స్, వేటగాళ్ళ యొక్క జీవితాల గురించి, ఒక ప్లేస్కి వెళ్ళే హైడర్స్ గురించి, రైతుల గురించి, రూలర్స్ గురించి, మర్చెంట్, వ్యాపారస్తులు, ప్రీస్ట్లు, పూజారుల గురించి, అలాగే క్రాఫ్ట్స్ పర్సన్, ఆర్టిస్టుల గురించి, మ్యూజిషియన్స్ గురించి, సైంటిస్ట్ గురించి, వీళ్ళ జీవితాల గురించే మనకు తెలుసు. అలాగే అప్పటి కాలంలో పిల్లలు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆడేవాళ్ళు. సో ఇప్పుడైతే సో మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడేవాళ్ళు. అప్పట్లో మొబైల్తో లాంటి డిజిటల్ మీడియా లాంటి సోర్సెస్ లేవు కాబట్టి అప్పుడు ఫిజికల్ గేమ్స్ అనేవి ఉండేవి. సో అలాంటివి ఏం ఆడారో మనకు తెలుస్తుంది. అలాగే ద స్టోరీస్ దే హర్డ్, సో వాళ్ళు ఎలాంటి కథలు విన్నారు, అలాగే వాళ్ళు ఏం చూసారో, అలాగే ఏం పాటలు పాడుకున్నారో అనేది మనకి తెలుసు. నెక్స్ట్ టాపిక్, వేర్ డూ పీపుల్ లివ్. సో పీపుల్ ఎక్కడ నివసించేవాళ్ళు. సో మనకి నర్మదా రివర్ చూస్తే, సో నర్మదా రివర్ అనేది ఇక్కడ ప్రవహిస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చి అరేబియన్ సీలో కలిసిపోతుంది నర్మదా రివర్. సో ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో నర్మదా రివర్కి మనకి మ్యాప్లో చూసినట్టు పీపుల్ హ్యావ్ లివ్డ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ దిస్ రివర్ ఫర్ సెవెరల్ థౌజండ్ ఇయర్స్. సో ఆ నది పక్కన మన ప్రజలు చాలా సంవత్సరాల వరకు కూడా, కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా నివసించారు. సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీపుల్ హూ లివ్డ్ వర్ ఎవర్ స్కిల్డ్ గ్యాదరర్స్. సో ఫుడ్ని గ్యాదర్ చేసుకునేవాళ్ళు హంటింగ్ ద్వారా కానీ. సో అలా వాళ్ళ గ్యాదరింగ్లో స్కిల్ ఉన్న లేబరర్స్ అంతా కూడా అక్కడ నివసించేవాళ్ళు ఆ నది పక్కన. So they knew about the vast health of the plants in the surrounding forest and collected roots, fruits and other products to produce for their food. They also hunted animals. So వాళ్ళ ప్లాంట్స్ గురించి, వాళ్ళ సరౌండింగ్స్, ఫారెస్ట్ గురించి వాళ్ళకి అందరికీ బాగా నాలెడ్జ్ ఉందన్నమాట, దాని వెల్త్ గురించి. అలాగే వాళ్ళు ప్లాంట్స్ యొక్క ఫ్రూట్స్, రూట్స్, అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కూడా కలెక్ట్ చేసుకునేవాళ్ళు, గ్యాదర్ చేసుకునేవాళ్ళు. సో దే ఆల్సో హంటెడ్ అనిమల్స్. సో అనిమల్స్ని కూడా వేటాడి తినేవాళ్ళు.
నెక్స్ట్ రీజన్. సో నా ఫైండ్ ద సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్ ఆన్ ద నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ రీజన్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తర్వాత ఉండే ఆఫ్ఘనిస్తాన్, ఈ రీజన్స్లో కిర్తార్ హిల్స్, సులైమాన్ హిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఉమెన్ మెన్ కలిసి క్రాప్స్ని గ్రో చేయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ వీట్, బార్లీని పండించేవాళ్ళు 8,000 సంవత్సరాల క్రితం. సో పీపుల్ బిగాన్ రైరింగ్ అనిమల్స్ లైక్ షీప్, గోట్ అండ్ క్యాటిల్ లాంటి జంతువులను కూడా డొమెస్టికేట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ గారో హిల్స్ టు ద నార్త్ వెస్ట్ అండ్ వింధ్యాస్ ఇన్ ద సెంట్రల్ ఇండియా. సో గారో హిల్స్ నార్త్ ఈస్ట్ గారో హిల్స్, అలాగే వింధ్యాస్ మౌంటైన్స్. వింధ్యాస్లో కూడా సెంట్రల్ చూస్తే ఇక్కడ ఈ రీజన్స్లో గారో హిల్స్ అలాగే వింధ్యా మౌంటైన్స్లో దీస్ వర్ సమ్ ఆఫ్ అదర్ ఏరియాస్. సో ఈ ఏరియాస్లో వేర్ అగ్రికల్చర్ డెవలప్ ద ప్లేసెస్ వేర్ రైస్ వాస్ ఫస్ట్ గ్రోన్ టు ద నార్త్ ఆఫ్ ద వింధ్యాస్. సో వింధ్యాస్కి నార్త్లోన ఇక్కడ మనకి గంగా రీజన్ దొరుకుతుంది. సో ఈ గంగా నదికి ఆనుకొని ఇక్కడ రైస్ని కల్టివేట్ చేసేవాళ్ళు అనమాట. సో నార్త్ ఆఫ్ వింధ్యాస్ ఇక్కడ రైస్ కల్టివేట్ చేసేవాళ్ళు ఈ రీజన్లో. ట్రేస్ ద రివర్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో ఇండస్ రివర్ చూస్తే మనకి ఇండస్ రివర్ మెయిన్గా ఇండస్ రివర్. సో వాటి ట్రిబ్యూటరీస్ జీలాం, చినాబ్, రవి, బియాస్ అండ్ సితలజ్ ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్, ఇవన్నీ కలిసి ఇండస్లో కలుస్తాయి. సో ఈ ఇండస్ రివర్ రీజన్లో చూస్తే మనకి ఇక్కడ అబౌట్ 4,700 years ago సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సిటీస్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దీస్ రివర్స్. సో ఎర్లియస్ట్ సిటీస్ అనేవి ఫ్లరిష్ అయినాయి. సో ఇండస్ పక్కన ఫ్లరిష్ అయినాయి కాబట్టి ఈ సిటీస్ని ఆ సివిలైజేషన్ని మనం అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్తున్నాము. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇండస్ రివర్ పక్కన అనుకుంది కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలిచేవాళ్ళు ఆ సివిలైజేషన్ని. సో లేటర్ అబౌట్ 2,500 years ago cities developed on the banks of Ganga and its tributaries along the sea coast. తర్వాత 2,500 సంవత్సరాల తర్వాత గంగా ట్రిబ్యూటరీస్ దగ్గర కూడా అలాగే సీ కోస్ట్ దగ్గర కూడా ఈ సిటీస్ అనేవి డెవలప్ అయినాయి. నెక్స్ట్ గంగా ట్రిబ్యూటరీస్ చూస్తే మనకి సో గంగా హిమాలయస్ నుంచి వచ్చే ట్రిబ్యూటరీస్ అన్నీ కలిసి యమునా రివర్, చంబల్ రివర్, సోన్ రివర్ అవన్నీ కలిసి గంగా, బ్రహ్మపుత్ర గంగా అనేది బంగ్లాదేశ్ రీజియన్లోకి వెళ్ళి బంగ్లాదేశ్లో నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి కలిసిపోతుంది. సో ఇదంతా కూడా గంగా రీజన్. సో ఇక్కడ చూస్తే మనకి యాన్షియంట్ టైమ్స్లో రివర్స్ సౌత్ ఆఫ్ గంగా వాజ్ నౌన్ యాజ్ మగధ. సో యాన్షియంట్ టైమ్స్లో రివర్కి సౌత్లో ఉన్న రీజన్ అంతా కూడా ఇప్పుడున్న బీహార్ రీజన్, మగధ రీజన్ అది. సో గంగాకి సౌత్లో, సో ఈ గంగాకి సౌత్లో బీహార్ ఉంది ప్రజెంట్ ఈ బీహార్ ఉన్న రీజన్లోనే మగధ ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో వన్ ఆఫ్ ద ఫేమస్ ఎంపైర్ అనమాట. ఫేమస్ కింగ్స్ కూడా ఆ కింగ్డమ్ నుంచి వచ్చారు. పవర్ఫుల్ అండ్ లార్జ్ కింగ్డమ్. సో వేరియస్ కింగ్డమ్స్ వర్ సెటప్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్. సో మగధ రీజన్లో కాకుండా వేరే రీజన్లో కూడా కింగ్డమ్స్ అన్ని రాజ్యాలు అనేవి ఉన్నాయి. త్రూఅవుట్ పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ టు ద అనదర్. సో సబ్ కాంటినెంట్ అంతా కూడా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళేవాళ్ళు. ద హిల్స్ అండ్ హై మౌంటైన్స్ ఇంక్లూడింగ్ హిమాలయాస్, డెజర్ట్స్, రివర్స్ అండ్ సీస్ మేడ్ జర్నీ డేంజరస్ అట్ టైమ్స్. సో మనకి హిమాలయాస్ ఉన్నాయి, అలాగే డెజర్ట్స్ ఉన్నాయి, రాజస్థాన్లో రివర్స్ ఉన్నాయి. సో సబ్ కాంటినెంట్లో ప్రవహించే రివర్స్ ఇవన్నీ కూడా డేంజరస్ అయినా కానీ ఈ ట్రావెల్ని ఇంపాసిబుల్ చేయలేదన్నమాట. సో పీపుల్ అంతా కూడా ఒక రీజన్ నుంచి ఒక రీజన్కి ట్రావెల్ అయ్యేవాళ్ళు. సో మెన్ అండ్ ఉమెన్ మూడ్ ఇన్ సచ్ ఆఫ్ లైవ్లీహుడ్ యాజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ న్యాచురల్ డిసాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్. సో మగవాళ్ళు ఆడవాళ్ళంతా కూడా వాళ్ళ జీవనం కోసం ఒక చోటు నుంచి ఒక చోటికి అలా తరలి వెళ్ళిపోయారు. అలాగే న్యాచురల్ డిసాస్టర్ నుంచి సో రివర్స్ పక్కన ఉన్న చోట్ల అయితే ఫ్లడ్స్గా వచ్చే అవకాశం ఉంది. సో ఆ రీజన్స్లో, అలాగే రాజస్థాన్ లాంటి డెజర్ట్ రీజన్స్లో కూడా కరువు వచ్చే ప్రాంతాల్లో నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మైగ్రేట్ అయ్యేవాళ్ళు. సో సమ్ టైమ్స్ మెన్ మార్చ్ ఇన్ ఆర్మీస్. సో మెన్ అయితే ఆర్మీస్గా చేసేవాళ్ళు. సో కాన్కరింగ్ అదర్స్. సో మెన్స్ అంతా కూడా ఆర్మీస్గా మార్చేసి వేరే రాజ్యాలని, ల్యాండ్స్ని కాంకర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ బిసైడ్స్ మర్చెంట్స్ ట్రావెల్ విత్ క్యారవాన్స్. మర్చెంట్స్ అయితే క్యారవాన్స్తో, షిప్స్తో ట్రావెల్ చేసి సో వాల్యుబుల్ గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అట్లా వ్యాపారం చేసేవాళ్ళు, వర్తకం చేసి. అండ్ రిలీజియస్ టీచర్స్ వాక్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్. సో రిలీజియస్ టీచర్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఒక విలేజ్ ద్వారా వెళ్ళేవాళ్ళు. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ విలేజ్లో స్టాప్ అయ్యి సో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే అడ్వైస్ కూడా ఇచ్చేవాళ్ళు పోయే దారిలో, ట్రావెల్ అయ్యే దారిలో. నెక్స్ట్ ఫైనల్లీ సమ్ పీపుల్ పర్హాప్స్ ట్రావెల్ డ్రివెన్ బై స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్, వాంటింగ్ టు డిస్కవర్ న్యూ అండ్ ఎక్సైటింగ్ ప్లేసెస్. ఆల్ దీస్ లెడ్ టు ద షేరింగ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ పీపుల్.
సో ఇలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళ ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేసుకునేవాళ్ళు. సో వై డూ పీపుల్ ట్రావెల్ నవడేస్ అంటే, సో ఒకసారి మ్యాప్ 1 చూస్తే మనకి హిల్స్, మౌంటైన్స్, సీ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి, న్యాచురల్ ఫ్రంటియర్స్. సో మనకి ఇక్కడంతా హిమాలయాస్ ఉన్నాయి. సో ఇక్కడ సీ ఉంది, సీ కోస్టల్ సీ, రివర్స్ ఉన్నాయి, మెయిన్ రివర్స్, ఏదో థార్ డెజర్ట్ ఉంది, గ్యారో హిల్స్ కూడా ఇక్కడ కూడా నార్త్ ఈస్ట్లో అంతా కూడా హిల్లీ ఏరియాస్ అంతా. సో ఇలా రీజన్ టెరైన్ అనేది, ఇండియన్ టెరైన్ అనేది చాలా హార్ష్గా ఉందన్నమాట. హిల్స్, మౌంటైన్స్ అండ్ సీ ఫార్మ్స్ ద న్యాచురల్ ఫ్రంటియర్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో సబ్ కాంటినెంట్కి న్యాచురల్ ఫ్రంటియర్స్గా ఉన్నాయి. వైల్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు క్రాస్ దీస్ ఫ్రంటియర్స్, దోస్ హూ వాంటెడ్ కుడ్ అండ్ డిడ్ స్కేల్ ద మౌంటైన్స్ అండ్ అక్రాస్ ద సీ. సో ఈ న్యాచురల్ ఫ్రంటియర్స్ అన్ని దాటడం కష్టమైన కొంతమంది సో వీటన్నిటిని స్కేల్ చేసి సో వీటిని దాటారనమాట, సముద్రాలని, మౌంటైన్ని దాటారు. పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద ఫ్రంటియర్స్ ఆల్సో కేమ్ ఇన్ టు ద సబ్ కాంటినెంట్ సెటిల్డ్ హియర్. సో వేరే దేశస్తులు కూడా మన దేశంలోకి వచ్చి సెటిల్ అయినారు. సో దీస్ మూమెంట్స్ ఆఫ్ పీపుల్ ఎన్రిచ్డ్ అవర్ కల్చర్. సో వాళ్ళు అలా వచ్చి మన సెటిల్ అయినాము, కల్చర్ అనేది ఎన్రిచ్ అయింది, ట్రెడిషన్స్ అని, కల్చరల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా. సో ఇలా వేరే కల్చర్ అంతా ఫ్లరిష్ అవ్వడం వల్ల షేర్డ్ న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్. సో రాతిని ఏ విధంగా కార్వ్ చేయాలి, అలాగే సంగీతాన్ని ఏ విధంగా కంపోజ్ చేయాలని, అలాగే ఫుడ్ కుకింగ్ ప్రాసెస్ అలాగే అనేది ఓవర్ సెవెరల్ 100 years ఆఫ్ అనేదిగా షేర్ చేసుకుంటున్నాం అనమాట. మన కల్చర్ని వాళ్ళు, వాళ్ళ కల్చర్ని మనం షేర్ చేసుకున్నాం. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ద ల్యాండ్. సో మన ఇండియా అండ్ భారత్ అంటాము మన కంట్రీని. సో ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఇండియా అనే పేరు ఇండస్ రివర్ నుంచి వచ్చింది. సో దాన్ని సంస్కృతంలో సింధు నదిగా పిలిచేవాళ్ళు. సో ఇరానియన్స్ అండ్ గ్రీక్స్ అంతా కూడా మన ఇన్వైట్ చేసినప్పుడు నార్త్ వెస్ట్ నుంచి 2005 years వచ్చినప్పుడు వాళ్ళు ఇండస్ రివర్ దాటాల్సి వచ్చింది. సో ఇండస్ రివర్కి ఈస్ట్లో ఉన్నాం. సో మనకి మ్యాప్లో చూస్తే కూడా సో మనకి ఇండస్ రివర్ ఉంది మెయిన్గా. సో ఇండస్ రివర్కి మనము ఈస్ట్ సైడ్లో ఉన్నాము. సో ఈస్టర్న్ సైడ్ పీపుల్ ఆఫ్ ఇండస్ అని మెన్షన్ చేయడానికి సో ఇండస్ ఆ రీజన్ అంతా ఇండోస్ అని పిలిచేవాళ్ళు, హిందూస్ అని పిలిచేవాళ్ళు. సో అదే ఇప్పుడు ఇండియాగా మారిపోయింది. నెక్స్ట్ భారత. సో ద నేమ్ భరత వాజ్ యూజ్డ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్లో ఉండే పీపుల్ని భరత అని పిలిచేవాళ్ళు. సో దీన్ని మెన్షన్ అనేది ఋగ్వేదలో ఉంది. సో ఋగ్వేద అనేది ఫస్ట్ ఎర్లియస్ట్ కంపోజిషన్ ఇన్ సాంస్క్రిట్. సో డేటెడ్ అబౌట్ 3500 years ago. 3500 సంవత్సరాల క్రితం ఫస్ట్ సంస్కృతంలో రచించిన బుక్ ఋగ్వేద అనమాట. సో ఋగ్వేదలో భారత కమ్యూనిటీ గురించి, గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మెన్షన్ ఉంది. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నివసిస్తున్నారు కాబట్టి సో భరత అని కంట్రీని కూడా పిలుస్తారు అనమాట, భారత్ అని. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద పాస్ట్. దెర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ అబౌట్ ద పాస్ట్. వన్ ఈస్ టు సర్చ్ ఫర్ రీడ్ బుక్స్ అండ్ రిటన్ లాంగ్ అగో. దీస్ ఆర్ కాల్డ్ మ్యానుస్క్రిప్ట్స్. సో కొన్ని బుక్స్ని సెర్చ్ చేస్తే మనము పూర్వకాలం రాసిన బుక్స్ని వాటిని సెర్చ్ చేస్తే మనకి హిస్టరీ అనేది తెలిసే ఛాన్స్ ఉంది, అప్పట్లో ఎలా ఉందని. సో అలా వాటిని రాసిన బుక్స్ని మనము మ్యానుస్క్రిప్ట్స్ అంటాం. మ్యానుస్క్రిప్ట్స్ అంటే హ్యాండ్ చేత రాయబడినవి. మాను అంటే లాటిన్ వర్డ్, మాను మీనింగ్ హ్యాండ్. సో హ్యాండ్ చేత రాయాల్సినారు కాబట్టి మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. దీస్ వర్ యూజువల్లీ రిటన్ ఆన్ పామ్ లీఫ్. సో తాటాకుల పైన రాస్తారు వీటిని, పామ్ లీఫ్. ఎస్పెషల్లీ ప్రిపేర్డ్ బార్క్ ఆఫ్ ఎ ట్రీ నోన్ యాజ్ బెచ్ విచ్ గ్రోన్ ఇన్ హిమాలయస్. సో బెచ్ ట్రీ ద్వారా బార్క్ నుంచి, స్టెమ్ యొక్క బార్క్ నుంచి, బెరడు నుంచి తయారు చేసిన వాటిపైన, లేదంటే ఈ తాళపత్ర గంధ్రాలు అలా అంటారు. సో వాటిని తాటాకుల పైన రాస్తారు. సో వాటిని అలా రాసిన వాటిని మ్యానుస్క్రిప్ట్స్ అంటాం. సో ఇది కూడా ఇక్కడ పిక్చర్లో మెన్షన్ చేసింది కూడా మ్యానుస్క్రిప్టే. సో ఇది ఒక 1000 years ago రాసింది. సో పామ్ లీవ్స్ ఆర్ కట్ ఇంటూ పేజెస్ అండ్ ట్రై టు టుగెదర్ మేక్ బుక్స్. సో పామ్ లీవ్స్ని పేజెస్గా, పర్టికులర్గా పేజెస్ కట్ చేసి దానిపైన వాటన్నిటిని టై చేసి ఇలా స్క్రిప్ట్ అనేది రాస్తారనమాట. సో హ్యాండ్ రిటర్న్ స్క్రిప్ట్ కాబట్టి లాటిన్లో హ్యాండ్ అంటే మ్యాను, సో స్క్రిప్ట్స్ అంటారు, మ్యానుస్క్రిప్ట్స్. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా, తాళపత్ర గ్రంథాలన్నింటినీ కూడా టెంపుల్స్లోను, మొనాస్ట్రీస్లో, బుద్ధిజంలో అయితే మొనాస్ట్రీస్ అంటాం, బుద్ధిజం మొనాస్ట్రీస్లోను ఉంచేవాళ్ళు, ప్రిజర్వ్ చేసేవాళ్ళు. ఈ బుక్స్ అన్నీ కూడా అన్ని కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని డీల్ చేసామన్నమాట. రిలీజియస్ బిలీఫ్స్, ప్రాక్టీసెస్ని, అంటే వాళ్ళ రిలీజియన్ సంబంధించిన నమ్మకాలు, ఆ రిలీజియన్లో ఉన్న ప్రాక్టీసెస్ గురించి ఉండేది.
నెక్స్ట్ కింగ్ యొక్క జీవితం గురించి, మెడిసిన్ గురించి, అలాగే సైన్స్ గురించి కూడా ఈ బుక్స్లో మెన్షన్ చేసి ఉండేది. నెక్స్ట్ బిసైడ్స్ దెర్ వర్ ఎపిక్స్, పోయమ్స్, ప్లేస్, మెనీ ఆఫ్ దెర్ వర్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. సో మనకి ఎపిక్స్ ఉన్నాయి, లైక్ రామాయణ, మహాభారత, పోయమ్స్ ఉన్నాయి, ప్లేస్ ఉన్నాయి, మహాకవులు రాసిన, చాలామంది కవులు రాసినవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సాంస్క్రిట్లో ఉన్నాయి. కొన్ని ఏమో ప్రాకృతి లాంగ్వేజ్ ఉంది. సాంస్క్రిట్ అనేది బ్రాహ్మిన్స్ అలాంటి వాళ్ళు వాడేది. సో ప్రాకృతి అనేది ఆర్డినరీ పీపుల్ వాడే లాంగ్వేజ్. తమిళ్ కూడా మనకి సౌత్ ఇండియా తమిళ్ లాంగ్వేజ్ కూడా వాడతారు కామన్ పీపుల్. వీ కెన్ ఆల్సో స్టడీ ఇన్స్క్రిప్షన్స్. సో ఇన్స్క్రిప్షన్స్ కూడా మనం స్టడీ చేసి హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు. ఇన్స్క్రిప్షన్స్ అంటే హార్డ్ సర్ఫేస్ పైన లైక్ స్టోన్ మెటల్ లాంటి పైన రైటింగ్స్ని ఇన్స్క్రిప్షన్స్ అంటాము. సమ్టైమ్స్ కింగ్ గాట్ దేర్ ఆర్డర్స్ ఇన్స్క్రైబ్ అండ్ దట్ పీపుల్ కుడ్ సీ, రీడ్ అండ్ ఒబే దెమ్. సో ఇది ఒక స్టోన్ పైన కింగ్ యొక్క ఆర్డర్స్ని ఇన్స్క్రిప్ట్ చేయడం ద్వారా ఒక ఊర్లో ఉన్న పీపుల్కి, ఆ రాజ్యంలో ఉన్న పీపుల్కి కింగ్ ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా తెలుస్తుంది అనమాట. సో ఒక నోటీస్ బోర్డ్ లాగా ఇది వ్యవహరిస్తుంది. సో అలా ఇన్స్క్రిప్షన్ అనమాట. ఆ ప్రజలకి ఏం తెలుస్తుంది అని కింగ్స్ ఆర్డర్స్ని కూడా ఇన్స్క్రిప్ట్ చేసేవాళ్ళు స్టోన్స్ పైన. సో దెర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్ వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇంక్లూడింగ్ కింగ్స్ అండ్ క్వీన్స్ రికార్డెడ్ వాట్ దే డిడ్. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్స్ ఆఫెన్ కీప్ రికార్డ్స్ ఆఫ్ విక్టరీస్ ఇన్ బ్యాటిల్. అలాగే ఒక కింగ్డమ్ పైన దాడి చేసినప్పుడు యుద్ధ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా రాతి ఇన్స్క్రిప్షన్స్ అనేవి వేస్తారన్నమాట. స్టోన్స్కి ఇన్స్క్రిప్షన్స్, శిలాఫలకాలు అంటారు దీన్ని. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది ఒక ఓల్డ్ ఇన్స్క్రిప్షన్. దిస్ ఇన్స్క్రిప్షన్ డేట్స్ అబౌట్ 2250 years ago. వాస్ ఫౌండ్ ఇన్ కందహార్, ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రీజన్లో కందహార్లో దొరికిన ఇన్స్క్రిప్షన్ ఇది. సో ఇది అశోక ఆర్డర్స్ పైన ఇన్స్క్రిప్షన్ అనేది వేశారు. అశోకుని గురించి మనము చాప్టర్ 8లో తెలుసుకుంటాము. అలాగే స్క్రిప్ట్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్ అండ్ సైన్స్. వెన్ వీ రీడ్ వాట్ ఈస్ రిటన్ ఆర్ స్పీక్ వీ యూజ్ ఎ లాంగ్వేజ్. సో ప్రతి లాంగ్వేజ్కు స్క్రిప్ట్ అనేది ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ని బట్టే మనము నేర్చుకుంటాము, అలాగే మాట్లాడతాము కూడా. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ 2 different స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తే మనకి ఈ హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ వేరే లాంగ్వేజ్లో ఉంది, ఈ హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ వేరే లాంగ్వేజ్లో ఉంది. సో దాన్ని టాప్లో ఉండేదంతా గ్రీక్ భాషలో ఉంది, బిలో ఉండేదంతా అరబిక్. సో మనకి ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ ఎక్కువ ఉండే రీజన్. సో అందుకే అరబిక్ లాంటిది కాదు, అరమిక్ ఇది. సో విచ్ యూజ్డ్ ఇన్ దిస్ ఏరియా. సో ఈ ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్ రీజన్లో ఎక్కువ అరామిక్ యూజ్ చేస్తారు అనమాట. సో జనరల్గా లాంగ్వేజెస్ సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్, తెలుగు కానీ. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్క్రిప్ట్ రాస్తాం. సో వాట్, వేర్ అని అలా మనం ఇట్లా రాస్తాము. సో అరామిక్ లాంగ్వేజ్ అనేది రివర్స్లో ఉంటుంది. ప్రజెంటే ఉర్దూ కూడా మనకి రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో అలా ఉండేది అనమాట అరామిక్ లాంగ్వేజ్ కూడా. నెక్స్ట్ there were many other things that were made and used in the past. Those who study are called archaeologists. సో పురావస్తు శాఖ అని. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్వకాలంలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ని డెసిఫర్ చేస్తారు. అలాగే వస్తువుల్ని కూడా అప్పుడు కల్చర్ ఎలా ఉంది, అప్పుడు పీపుల్ ఎలాంటి వస్తువులు యూజ్ చేస్తారని తెలుసుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఆర్కియాలజీ ద్వారా కూడా మనం ఈ హిస్టరీని తెలుసుకోవచ్చు. దే స్టడీ ద రిమైన్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ బ్రిక్, పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్. సో బిల్డింగ్స్ స్టోన్స్, బ్రిక్స్తో కట్టినవి, అలాగే పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ దొరికిన వాటిని దే ఆల్సో ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్కవేట్. సో ఎర్త్ని కూడా ఎక్స్కవేట్ చేస్తే అక్కడ దొరికిన టూల్స్ని, వెపన్స్ని, పాట్స్ని, ప్యాన్స్ని, ఆర్నమెంట్స్, కాయిన్స్ నుంచి సో హిస్టరీని తెలుసుకుంటాం అనమాట. సమ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ మే బి మేడ్ ఆఫ్ స్టోన్. సో దీంట్లో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కొన్ని రాళ్ళతో, కొన్ని ఎముకలతో, కొన్ని ఉడికించిన బంకమట్టితో ఆర్ మెటల్తో, బేక్డ్ ఆర్ మెటల్తో తయారు చేసి ఉంటాయి. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా హార్డ్గా ఉంటాయి. ఇంపెరిషబుల్ సబ్స్టెన్సెస్ యూజువల్లీ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో కుళ్ళిపోని వస్తువులు అనమాట. సో ఇంపెరిషబుల్. సో ఇవి కొన్ని ఇయర్స్ వరకు కూడా అలాగే స్టోర్ అయి ఉంటుంది కాబట్టి భూమిలో అలాగే ఉంటాయి. సో దాని ద్వారా మనము వాటిని ఎక్స్కవేట్ చేసి ఆ హార్డ్ సబ్స్టెన్సెస్ని అన్నిటిని కూడా పరిశీలించి అప్పటి పీపుల్ జీవన విధానం ఎలా ఉందని తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళ కల్చర్, ట్రెడిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్కియాలజిస్ట్ ఆల్సో లుక్ ఫర్ బోన్స్ ఆఫ్ అనిమల్స్, బర్డ్స్ అండ్ ఫిష్. సో
ఆర్కియాలజిస్ట్ అంతా కూడా సో అనిమల్స్ యొక్క, బర్డ్స్ యొక్క, ఫిష్ యొక్క బోన్స్ కూడా వెతికేవాళ్ళు అనమాట. సో దాని ద్వారా అప్పట్లో పీపుల్ ఏం తిన్నారని తెలుసుకోవచ్చు. అలాగే ప్లాంట్ రిమైన్స్ సర్వే ఫార్ మోర్ రేర్లీ. సో ప్లాంట్స్ అనేది ప్లాంట్స్ తొందరగా డీకంపోజ్ అయిపోయి సాయిల్లో కలిసిపోతాయి కాబట్టి ప్లాంట్స్ రిమైన్స్ అనేవి దొరకడం కష్టం. ఇఫ్ సీడ్స్ ఆఫ్ గ్రెయిన్ ఆర్ పీసెస్ ఆఫ్ వుడ్ హ్యావ్ బీన్ బర్న్డ్ దే సర్వైవ్ ఇన్ ఏ చార్డ్ ఫామ్. ఒకవేళ సీడ్ గ్రెయిన్స్ కానీ వుడ్ని కానీ కాల్స్తే అవి చార్డ్ ఫామ్లో దొరుకుతాయి అన్నమాట మనకి, బంట్ ఆర్ చార్డ్ ఫామ్. అదే లేక ఇలాంటి పార్ట్స్లో గ్రెయిన్స్ అలా స్టోర్ చేస్తే మాత్రం వాటిని కూడా మనం కలెక్ట్ చేసి డెసిఫర్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు పాస్ట్ ఎలా ఉందని. నెక్స్ట్ హిస్టారియన్స్, దట్ ఈస్ స్కాలర్స్ హూ స్టడీ ద పాస్ట్ ఆఫెన్ యూస్ ద వర్డ్ సోర్స్ టు రిఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మనస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్కియాలజీ. సో హిస్టారియన్స్, స్కాలర్స్ ఎవరైతే హిస్టరీని చదువుతారో వాళ్ళంతా కూడా ఈ మనస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్, ఆర్కియాలజీ వచ్చిన సోర్స్ ఇవే మెయిన్ సోర్సెస్గా ఉన్నాయన్నమాట పాస్ట్ తెలుసుకోవడానికి. వన్ సోర్సెస్ ఆర్ ఫౌండ్, లర్నింగ్ అబౌట్ ద పాస్ట్ బికమ్స్ అన్ అడ్వెంచర్. సో వన్స్ సోర్సెస్ ఆర్ ఫౌండ్, సో ఒకసారి ఈ సోర్సెస్ అన్నీ దొరికితే అవైలబుల్గా ఉంటే మనకి పాస్ట్ గురించి తెలుసుకోవడం అనేది ఒక అడ్వెంచర్ అనేది ఉంటుంది అనమాట. యాజ్ వి రీకన్స్ట్రక్ట్ ఇట్ బిట్ బై ఇట్. సో హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఆర్ లైక్ డిటెక్టివ్స్ హూ యూజ్ ఆల్ ద సోర్సెస్ లైక్ క్లూస్ టు ఫైండ్ అవుట్ అబౌట్ అవర్ పాస్ట్. సో హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్ అంతా కూడా డిటెక్టివ్స్ లాగా. సో దొరికిన వస్తువు నుంచి అప్పటి కాలం ఎలా ఉందో అనేది ఒక హింట్, బిట్ బై బిట్ అనేది రీకన్స్ట్రక్ట్ చేస్తూ తెలుసుకుంటారు కాబట్టి అదొక సాహస యాత్రలాగా, అడ్వెంచర్ లాగా ఉండేదన్నమాట వాళ్ళకి. వన్ పాస్ట్ ఆర్ మెనీ. నెక్స్ట్ టాపిక్ వన్ పాస్ట్ ఆర్ మెనీ. డి యూ నోటీస్ ద టైటిల్ ఆఫ్ దిస్ బుక్ అవర్ పాస్ట్. సో మనకి అవర్ పాస్ట్ అని ఉంది సో ఈ టైటిల్ ఆఫ్ ద బుక్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే వీ హ్యావ్ యూస్ ద వర్డ్ పాస్ట్ ఇన్ ప్లూరల్ టు డ్రా అటెన్షన్ టు ద ఫ్యాక్ట్ దట్ పాస్ట్ వాజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. సో ఎందుకంటే పాస్ట్ అనేది అందరికీ ఒకలా ఉండదు. ఆ పాస్ట్ అనేది ఆ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పాస్ట్ అనేది ఉంటుంది. సో అప్పుడున్న జీవన విధానం బట్టి ఆ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ పాస్ట్ ఉందన్నమాట. ఎగ్జాంపుల్కి ద లైఫ్స్ ఆఫ్ హర్డర్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్. సో రాజులు, రాజ్యాలు అనేది వాళ్ళ లగ్జరియస్ లైఫ్ అనేది వేరుగా ఉంటుంది కామన్ పీపుల్ అయిన రైతులకి, అలాగే వర్తకం చేసుకునే వాళ్ళకి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మైగ్రేట్ అయ్యే హర్డర్స్కి, వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ పాస్ట్ ఉంటుంది, అందరికి ఒకటే పాస్ట్ ఉండదు. సో ద లైఫ్స్ ఆఫ్ మర్చెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ క్రాఫ్ట్స్ పర్సన్. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అలాగే వస్తువులు తయారు చేసే వాళ్ళకి కూడా డిఫరెంట్ పాస్ట్ ఉంటుంది. ఈవెన్ టుడే పీపుల్ ఫాలో డిఫరెంట్ ప్రాక్టీస్ అండ్ కస్టమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో మన ఇండియాలో ఇప్పటికి కూడా సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్లో డిఫరెంట్ పాస్ట్ అనే డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవుతాం. ఎగ్జాంపుల్కి మోస్ట్ పీపుల్ లివింగ్ ఇన్ అండమాన్ ఐలాండ్ గెట్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫిషింగ్, హంటింగ్ అండ్ కలెక్టింగ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇప్పటికి కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నివసించే వాళ్ళు హంటింగ్ చేస్తారు, ఫిషింగ్ చేసి ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటారు. బై కాంట్రాస్ట్ మోస్ట్ పీపుల్ లివింగ్ సిటీస్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ సప్లై ఆఫ్ ఫుడ్. సో మనము సిటీస్లో ఉన్న వాళ్ళైతే షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటాం ఫుడ్స్ అన్నీ కూడా. సో సేమ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో 2023లో ఉన్న సేమ్ పీపుల్, సో ఆ డిఫరెంట్ రీజన్స్లో ఉన్న పీపుల్ డిఫరెంట్గా సర్వైవల్ అనేది, డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఎలా డిఫరెన్సెస్ ఉందో పాస్ట్లో కూడా అలాగే డిఫరెన్సెస్ ఉంది. సో బిసైడ్స్ దెర్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. వీ నో ఏ గ్రేట్ డీల్ అబౌట్ కింగ్స్ అండ్ బ్యాటిల్స్ దే ఫాట్ బికాస్ దే కెప్ట్ రికార్డ్స్ ఆఫ్ దేర్ విక్టరీస్. సో అప్పట్లో ఉన్న రాజుల గురించి మనకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళు గెలిచిన విక్టరీస్ గురించి, వాటన్నిటి గురించి రికార్డ్స్ పెట్టుకోవడం వల్ల మనకి తెలుస్తుంది. ఆర్డినరీ పీపుల్ సచ్ as హంటర్, ఫిషింగ్ ఫర్ గ్యాదరర్స్, ఫార్మర్స్, హర్డర్స్ డిడ్ నాట్ కీప్ రికార్డ్స్ ఆఫ్ వాట్ దే డిడ్. సో నార్మల్ పీపుల్, సామాన్య పీపుల్ అవి ఈ రికార్డ్స్ అన్నీ ఉంచుకోరు అనమాట. దానివల్ల వాళ్ళ పాస్ట్ని తెలుసుకోవడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కానీ మనకి ఆర్కియాలజీ హెల్ప్స్ అస్ టు ఫైండ్ అబౌట్ దేర్ లైఫ్స్. దెర్ ఈస్ మచ్ దట్ రిమైన్స్ అన్నోన్. సో ఆర్కియాలజీ హెల్ప్ చేసినా కానీ ఇప్పటికీ కూడా మనకి తెలియని చాలా విషయాలు ఉన్నాయన్నమాట. సో వాట్ డు డేట్స్ మీన్? సో జనరల్గా మనకి డేట్స్ అనేది చూస్తుంటాం. ఇప్పుడు 500 AD అని, 2100 BC అని అలా చూస్తుంటాం మనం. సో ఆ డేట్స్ అనేది ఏం చెప్తుందని చూస్తే మనకి ఇఫ్ సంబడి ఆస్క్ యూ ద డేట్ యూ విల్ ప్రాబ్లీ మెన్షన్ ద డే, మంత్ అండ్ ఇయర్. సో జనరల్గా డేట్, మంత్, ఇయర్ చెప్తాం అనమాట. సో 2000 and something. So these years are counted from the date generally assigned to birth of Jesus Christ, the founder of Christianity. So 2000 means 2000 years after the birth of the Christ. All dates before the Christ are counted backwards and I usually have the better before added on it. In this book we will refer to the dates going back from the present using 2000 as starting point. సో మనం డేట్స్ని ఎట్లా డిస్ఫర్ చేస్తామంటే
సో ప్రజెంట్ 2023 ఆర్ 24 అనుకుంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్ బార్న్ అయిన జీసస్ క్రైస్ట్ బార్న్ అయిన పీరియడ్ని మనం ఈ పీరియడ్ అంతా కూడా జీసస్ పీరియడ్గా పిలుస్తాం. దాన్ని మనము కామన్ ఎరా అని పిలుస్తారు. సో జీసస్ కంటే ముందున్న రీజన్ని బిఫోర్ కామన్ ఎరా, BCE అండి, బిఫోర్ కామన్ ఎరా అని పిలుస్తాము. సో కామన్ ఎరాని ఇంకో దాంట్లో మనకి లాటిన్ వర్డ్స్లో అన్నో డొమిని అని పిలుస్తాం కాబట్టి AD అని పిలుస్తాం. సో మనం జనరల్గా ఈరోజు డేట్ని రిఫర్ చేస్తే 2023 AD అని చెప్పొచ్చు, అలాగే 2023 CE అని చెప్పొచ్చు. అలాగే జీసస్ బార్న్ పుట్టక ముందు చూస్తే మనకి 200 years ముందు చూస్తే 200 year BCE అని చెప్తాం, బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ క్రైస్ట్ వాస్ బార్న్. ఇలా డేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తామన్నమాట. జనరల్గా బిఫోర్ క్రైస్ట్, BC అంటే బిఫోర్ క్రైస్ట్ అని మెన్షన్ చేస్తుంది, బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ క్రైస్ట్. ప్రజెంట్ 2023 జీసస్ బార్న్ పీరియడ్. సో అంతకుముందు స్టోన్ ఏజ్ అలా అనుకుంటే, రాతి యుగం అనుకుంటే, సో ఈ రీజన్ అంతా కూడా కామన్ ఎరా అంటే బిఫోర్ క్రైస్ట్. క్రైస్ట్ పుట్టక ముందు అంతా కూడా బిఫోర్ క్రైస్ట్ ఆర్ బిఫోర్ కామన్ ఎరా. దీన్ని CEని ఆర్ అన్నా డొమిని అని అంటారు లాటిన్ వర్డ్స్లో, దాన్ని అన్నా డొమిని అంటారు. సో ఇది డేట్స్ని ఇట్లా మనము లెటర్స్తో మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ ఎల్స్వేర్, మనకి వేరే చోట వీ హ్యావ్ సీన్ దట్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ హార్డ్ సర్ఫేస్, మెనీ ఆఫ్ దట్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఇన్స్క్రిప్షన్ కంటైన్ బోత్ స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజెస్. సో మనకి చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేవి వాటి గురించి కూడా చూసాం. జనరల్గా హార్డ్ సర్ఫేస్ అయిన స్టోన్ పైన లేకపోతే మెటల్ పైన వీటిని స్క్రిప్ట్ రూపంలో రాస్తారని చెప్పినాం లాంగ్వేజెస్లో, మనం చదువుకున్నాం ఇందాక. సో ఇప్పుడు లాంగ్వేజెస్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ స్క్రిప్ట్స్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ టైమ్. సో ఈ లాంగ్వేజెస్ స్క్రిప్ట్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. సో హౌ డు స్కాలర్స్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ఇన్స్క్రైబ్డ్? దిస్ కెన్ బి డన్ త్రూ ఏ ప్రాసెస్ నోన్ యాజ్ డెసిఫర్మెంట్. సో ఈ డెసిఫర్మెంట్ అనే ప్రాసెస్ అంటాము. సో అప్పట్లో రాసిన వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ పైన ఉన్న స్క్రిప్ట్ ఏంటి, దాని అర్థం ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అని డెసిఫర్ చేసే ప్రాసెస్ని డెసిఫర్మెంట్ అంటాము. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టోరీస్ ఆఫ్ డెసిఫర్మెంట్స్ కమ్స్ ఫ్రమ్ ఈజిప్ట్. సో ఈజిప్ట్లో మనకి నార్త్ ఆఫ్రికాలో వేర్ దెర్ వర్ కింగ్స్ అండ్ క్వీన్స్ అబౌట్ 5000 years ago. సో రోసెటా ఈజ్ అ టౌన్ ఆన్ ద నార్త్ కోస్ట్ ఆఫ్ ఈజిప్ట్. సో ఈజిప్ట్ నార్త్ కోస్ట్లో మనకి రోసెటా అనే టౌన్లో ఒక ఇన్స్క్రైబ్డ్ స్టోన్ వాజ్ ఫౌండ్. ఒక రాతి ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది. సో దీంట్లో మనకి 3 different లాంగ్వేజెస్ ఉన్నాయి. సో దాంట్లో గ్రీక్ ఉంది, 2 forms ఆఫ్ ఈజిప్షియన్స్ ఉంది. స్కాలర్స్ హూ కుడ్ రీడ్ గ్రీక్ ఫిగర్డ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ద కింగ్స్ అండ్ క్వీన్స్ వర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ లిటిల్ ఫ్రేమ్ కార్డ్ కార్టోషి. సో ఎవరైతే గ్రీక్ చదవగలరో వాళ్ళు కింగ్స్ నేమ్స్, క్వీన్స్ నేమ్స్ ఎంక్లోజ్ చేసినారని చదివినారు. దెన్ దే ప్లేస్ ద గ్రీక్ అండ్ ది ఈజిప్షియన్ సైన్స్ సైడ్ బై సైడ్ అండ్ ఐడెంటిఫై ద సౌండ్స్ ఫర్ విచ్ ద ఈజిప్షియన్ లెటర్స్ స్టూడ్. సో వాళ్ళు మెన్షన్ చేసిన 3 లాంగ్వేజెస్ మెన్షన్ చేసినారు కాబట్టి గ్రీక్ వచ్చడం వల్ల మిగతా 2 ఈజిప్షియన్ లాంగ్వేజెస్ వాటి అర్థం ఏంటో కూడా డెసిఫర్ చేయొచ్చు సైడ్ బై సైడ్ పక్కన పెట్టేసి. అండ్ ఐడెంటిఫై ద సౌండ్స్ ఫర్ విచ్ ద ఈజిప్షియన్ లెటర్స్ స్టూడ్. సో ఈజిప్షియన్ లెటర్స్ వాళ్ళు మెన్షన్ చేసింది వాటిని అర్థం ఏంటని తెలుసుకుంటారు అనమాట. సో ఈ విధంగా డెసిఫర్ చేస్తారు. యాజ్ యూ కెన్ సీ ఎ లయన్ స్టూడ్ ఫర్ L అండ్ బర్డ్ ఫర్ A. సో ఇక్కడ మనకి లయన్ అనేది Lకి స్టూడ్ అయింది, అలాగే బర్డ్ అనేది Aతో మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. లయన్ అనేది L. వన్స్ దే న్యూ వాట్ ద లెటర్ స్టూడ్ ఫర్ దే కుడ్ రీడ్ అదర్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్. సో ఈ విధంగా L అంటే లయన్ అని, A అంటే బర్డ్ అని మనం డెసిఫర్ చేయడం ద్వారా సో నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఆ లాంగ్వేజ్ని కూడా డెసిఫర్ చేసామన్నమాట. ఈ ప్రాసెస్ని డెసిఫర్మెంట్ అంటాం. డెసిఫర్ చేసే ప్రాసెస్ని డెసిఫర్మెంట్ అంటాం. సో ఇదంతా కూడా చాప్టర్ 1. సో చాప్టర్ 2 గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.